ఆహారం అనేది చాలా మనకు అత్యవసరమైనటువంటిది. మరి ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ దాంట్లో నాణ్యత ఎంత ఉంది, మరి ఆ తినే ఆహారం మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందా అనారోగ్యాన్ని ఇస్తుందా అనేది ఈరోజు చాలా ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి స్థితిలో మనందరం ఉన్నాము. మరి అవన్నీ కూడా అందరం ఒకసారి పునరాలోచన కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఈ విషయంలో విత్తనాల గురించి ఈ సబ్జెక్ట్లో చాలా గొప్ప అనుభవం ఉన్నటువంటి దొంతి నరసింహారెడ్డి గారు వారి ఆలోచన మేరకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఈ విత్తనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. మరి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా కేవలం ఈ విత్తనాల పండుగే కాదు, గత 16 సంవత్సరాలుగా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, పర్యావరణము, వాతావరణ మార్పులపైన ఎన్నో రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మా కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ దాదాపు 12 లక్షల మంది విద్యార్థులతో ప్లాంటేషన్ కావచ్చు, ఒక యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం ద్వారా వారి లోపల పర్యావరణ నాయకత్వ లక్షణాలను డెవలప్ చేస్తూ, అలాగే కాలేజ్ లెవెల్ పిల్లలకి ఈ పర్యావరణం వాతావరణం పట్ల వారికి అవగాహన ఇస్తూ, మరి పాలసీ అడ్వకసీ పైన కూడా పని చేస్తూ, ఇలా రకరకాల ఏరియాలలో పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ విత్తనాల పండుగ అనేది ఒకటి. మరి కొంచెం పోయిన సంవత్సరం పెట్టినప్పుడు ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి మాకు కొంచెం కొత్తగా ఉండే, భయంగా కూడా ఉండే. దీన్ని మనం సిటీలో అయితే పెద్ద ఛాలెంజింగ్ ఉండదు, బట్ ఇది హైదరాబాద్కి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎర్త్ సెంటర్ అనే ప్లేస్లో దీన్ని నిర్వహిస్తున్నాం. మరి అంత దూరం అసలు వస్తారా, అసలు అక్కడ ఎవరైనా సందర్శిస్తారా లేదా అనేటువంటి కొన్ని ప్రశ్నలు మనసులో అప్పుడు ఉండేవి. కానీ ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయిన తర్వాత అసలు మేమే ఆశ్చర్యపోయే విధంగా చాలామంది రావడం జరిగింది. మళ్ళీ తర్వాత ప్రోగ్రాం అయిపోయినాక కూడా దాదాపు ఒక నెల రోజుల పాటు అందరూ ఇక్కడ విత్తనాలు దొరుకుతాయా అని ఎంక్వైరీ కోసం వచ్చారు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, ఈ విత్తనాల గురించి చాలామందికి ఏదో ఒక చెయ్యాలి అనే ఆలోచన ఉంది. మనం వాటిని అందుబాటులో ఉంచితే కనుక తప్పనిసరిగా వాళ్ళు వాటిని ముందుకు తీసుకెళ్తారనే ఒక ధైర్యం, ఒక దృఢ సంకల్పం మాకు వచ్చింది. సో ఆ అనుభవంతో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇంకా మంచి ఏర్పాట్లతో నిర్వహిస్తూ ఉన్నాము. ఈసారి పోయిన సంవత్సరం కంటే రెట్టింపు సంఖ్యలో విజిటర్స్ రావచ్చు అనేది అంచనా ఉంది. మరి చాలామంది ఎంక్వైరీస్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమం అందరి పెద్దల సహకారంతో, మరి వారి యొక్క మార్గదర్శకంతో విజయవంతంగా పూర్తి చేసుకుంటామని ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమానికి కృష్ణప్రసాద్ సార్ చాలా బిజీగా ఉంటారు. వారి యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క నాలెడ్జ్ మాకు అంటే ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న మాకు చాలా అవసరం. సార్ మీ యొక్క గైడెన్స్లో మేము ముందు పని చేయాలనుకుంటున్నాం. మరి మీరు మాకు గైడ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే పెద్దలు రఘువీరెడ్డి సార్ అసలు ఈ ప్రోగ్రాంకి అడగంగానే వారి యొక్క టైంనిచ్చి వారు రావడం అనేది చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పెద్దలు లక్ష్మమ్మ గారు, అంటే తన పక్కన కూర్చుంటే నాకే గర్వంగా అనిపిస్తుంది. అంటే ఒక మహిళగా ఉండి తను మంచి ఒక సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం అనేది చాలా సంతోషం. అలాగే పెద్దలు వెంకటేశ్వరరావు గారు చాలా రైతు నేస్తం ద్వారా ఎంతో కృషి చేశారు వారు. మరి అందరికీ మరొక్కసారి నేను స్వాగతం తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.